నమస్కారం. కేసీటీవీ ప్రేక్షకులకు వీక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఉగాది పర్వదినంతో భక్తులతో కెక్కిరిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయం. టెలికాం రీఛార్జీల ధరల భారాన్ని తగ్గించాలి. కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్. పరాభవనామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. ఉగాది శుభాకాంక్షల్ని తెలిపిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆకట్టుకున్న పుష్పాలంకరణ. వార్తలను వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం పరాభవనామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి విశ్వక్షేణుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్కు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిళ్ల వద్ద ఆగమ పండితులు అర్చకులు శాశ్వతంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీను. ముఖ్యంగా భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని వాళ్ళ యొక్క మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. అట్లనే రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా అన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలను టీటీడీ నిర్వహించింది. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం ఉదయపూర్వమే సుప్రభాత సేవతో అర్చకులు శ్రీవారిని మేల్కొల్పి అభిషేకించి ప్రత్యేక అలంకారాలు నిర్వహించిన తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తర్వాత భక్తుల దర్శనార్థం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణుని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అద్దాల మండపంలో కొలువు తీర్చారు. కొత్త సంవత్సరం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు ఉగాది పచ్చడిని అర్చకులు అందజేశారు. సాధారణ అర్థంలో పరాభవ అంటే అవమానం, ఓటమి. దీని ప్రకారం ఈ సంవత్సరం అంతా అపజయాలు ఉంటాయని కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను జయించి ధర్మబద్ధంగా కష్టపడే వారికి విజయాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. పరా అమ్మవారు, భవ ఉండు, ఆవిర్భావం, శివుడు అనే అర్థం. అంటే అమ్మవారికి సమీపాన ఉండటం లేదా పరాశక్తి ఆవిర్భావం లేదా అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటారు.
పొంగనూరు పట్టణంలోని కేసీటీవీ కార్యాలయంలో గురువారం పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు మాట్లాడుతూ ప్రజలకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల్ని తెలిపారు. ప్రతి ఇంట ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని, ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కలకలలాడాలని ఆయన అభిలాషించారు. పరాభవనామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. పొంగనూరు పట్టణం గాంధీనగర్లోని శ్రీ ఉజ్జయిని విద్యా నిలయంలో ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పరాభవనామ సంవత్సరం తెలుగు సంవత్సరాలు, వాటి ప్రత్యేకత గురించి వివరించారు. షడ్రుచులు, వాటి ప్రత్యేకత, మానవ జీవన విధానం, ప్రకృతి మమేకం గురించి వివరించారు. పిల్లలతో ఉగాది పచ్చడిని కలిపి అందరికీ పంచిపెట్టారు. షడ్రుచులు తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు గురించి ప్రకృతిని అనుసరించి వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ కృష్ణమూర్తి మాట్లాడుతూ పంచాంగం గురించి పిల్లలకు వివరించారు. విద్యార్థులకు మన ఉజ్జయిని స్టాఫ్కి అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మొట్టమొదటి రోజు జరుపుకునే పరాభవ నామ సంవత్సర ఈ సంవత్సరము జరుపుకుంటున్నాం. చైత్రమాసం ఈ ఉగాది మనకు అందరికీ మంచి చేయాలని, ఎన్నో మార్పులు తేవాలని కోరుకుంటూ మీకందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది గురించి మనకు రామానుజ సారు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తారు. శుభోదయం చెప్పండి అందరూ. విష్ యూ హ్యాపీ ఉగాది అండ్ రంజాన్ కూడా ఇప్పుడే కదా ఫెస్టివల్. ఈద్ ముబారక్. ఓకే, మొదట ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన ఉజ్జయిని విద్యా నిలయం కరెస్పాండెంట్ కృష్ణమూర్తి సార్ గారు, అదేవిధంగా మన ఉపాధ్యాయులు హెచ్ఎం మేడం, భార్గవి మేడం, రమా మేడం, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయ అధ్యాపక బృందాలకు అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ముందస్తుగా ఉగాదిని సెలబ్రేషన్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే తెలుగువారి పండుగగా మనం మామూలుగా జనవరి, ఫిబ్రవరి అనేది ఆంగ్ల నెలలు అంతే, కానీ తెలుగు ఆది యుగం అంటే ఒక సంవత్సర కాలం, అంటే ఒక సంవత్సర కాలాన్ని యుగం, ఆది అంటే మొదలు. ఈ యుగ ఆదినే యుగాదిగా, అంటే ఎందుకు ఈ యుగాదిని మనము జరుపుకోవాలి అంటే
మనిషి జీవితంలో ప్రకృతిని అనుసరించే మన జీవన విధానం అనేది ఉంటుంది. చాడపల్లి మండలం పుదుపట్ల గ్రామంలో వెలిసిన స్వయంభు శ్రీ వైష్ణవిదేవి ఆలయంలో పరాభవ నామ సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైత్ర శుద్ధ పాడ్యమి వసంత నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారికి, అభయ ఆంజనేయ స్వామికి, నాగభైరవ స్వామికి ఉదయమే ఆలయ అర్చకురాలు శ్రావణి పంచామృత అభిషేకం చేసి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి సన్నిధిలో సౌందర్య లహరి పారాయణం పిల్లలతో కలిసి చేశారు. అమ్మవారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరిగింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు ఉగాది పచ్చడిని ప్రసాదంగా పంచారు. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आगजाननपद्मावतीमङ्गेभ्यः किरणनिकुरुम्बामृतरसं स्मृत्वा मादत्ते मकरशिलामूर्तिनिलयः ससर्पानां दर्पं समेति शकुन्तादिपैव ज्वरकृष्णामृष्या सुखयति सुधाधारसरया तटिल्लेखादन्वीं तपनिशसि वैश्वानरमयीं निशन्नां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां हृदितमलमायेन मनसा महान्तः पश्यन्तो जगति परमानन्दलहरी भवानि त्वं दासे मयि वितरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छं कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्य पदवीं मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमकुटनीरा. పెరుగుతున్న టెలికాం రీఛార్జీల ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించాలని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పొంగనూరులో ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నప్పుడు బ్యాంకులను జాతీయం చేసినట్లే ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీలను జాతీయం చేయాలన్నారు. అప్పుడే సామాన్యులకు తక్కువ ధరకే కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. 150 కోట్లాది మంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా భారతదేశ ప్రయోజనాలు మరింత అభివృద్ధికి కలుగుతుందన్నారు. గతంలో భారత ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు సంపన్నులకే ఉన్న బ్యాంకుల వ్యవస్థను సామాన్యులకు కూడా అందించాలని చెప్పి ఉద్దేశంతో మన భారత బ్యాంకులను, జాతీయ బ్యాంకులను ప్రజలకి జాతీయం చేశారు, జాతీయకరణ చేశారు. ప్రతి ఒక్క సామాన్యునికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాంక్ సేవలు ఉపయోగం కావాలని చెప్పి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు గౌరవ మన ఇందిరమ్మ గారు. ఈరోజు దేశంలో 100 కోట్లకు పైగా భారతదేశంలో ప్రజలు మొబైల్ సేవలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కొన్ని ప్రైవేట్ కంపెనీలు వివిధ పేర్లతో వివిధ పద్ధతుల్లో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే విధంగా ఈ జేబీలు అని చెప్పి వివిధ రకాలుగా ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ మొబైల్ కంపెనీల్ని, భారత టెలికాం వ్యవస్థను, ఈ మొబైల్ ప్రైవేట్ కంపెనీల్ని కేంద్ర ప్రభుత్వము జాతీయం చేయాలని చెప్పి కోరుతూ, మన భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇదేం పెద్ద విషయమేం కాదు. ప్రభుత్వం ఆలోచిస్తే తప్పకుండా ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీలని జాతీయం చేయొచ్చు. కంపల్సరీ జాతీయకరణ చేయాలా. ఎందుకంటే రోజు రోజుకి ఈ స్మార్ట్ ఫోన్లు విపరీతంగా ప్రజలు అందుబాటులో వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క గృహానికి అవసరం. కాబట్టి ఈ సేవలు, ఇంటర్నెట్ సేవలు కానీ ఇతర సేవలు, ఫోన్ సేవలు కానీ ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి వారిని అభ్యర్థిస్తూ ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ
జాతీయకరణ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ మన సంస్కృతి, వేద విజ్ఞానం, సనాతన సాంప్రదాయం వారసత్వంగా కొనసాగించాలని శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది వేడుకల సందర్భంగా చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకల కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కాణిపాక ఆలయ పండితులు ఆచార్యులు చిలకమర్తి వెంకట సుబ్బారావు ఆచార్యులు పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉగాది కేవలం కొత్త సంవత్సర ఆరంభం మాత్రమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసే ఒక ముఖ్యమైన సందర్భమని అన్నారు. ఉగాది అంటే యుగానికి ఆది అని, తెలుగు ప్రజలందరికీ ఇది నూతన సంవత్సర ప్రారంభమని వివరించారు. అయితే ఉగాది ఒక పండుగకే పరిమితం కాకుండా మన మూలాలను, విలువలను తిరిగి ఆలోచించుకునే ఒక రిమైండర్గా భావించాలన్నారు. ప్రస్తుత కాలంలో వ్యస్తమైన జీవితాల మధ్య మనం మన సంస్కృతి, సాంప్రదాయం, భాషలను మరచిపోతున్నామని, ఇతర సంస్కృతుల ప్రభావం పెరుగుతున్నప్పటికీ మన మూలాలను గుర్తించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. కేవలం ఒక పండుగ మాత్రం కాదు, అంటే ఒక కొత్త న్యూ ఇయర్ కొత్త యుగానికి ప్రారంభం మాత్రం కాదు. ఇది మన అందరికి ఒక రిమైండర్ కూడా. రిమైండర్ అంటే ఎందుకంటే ఇప్పుడు మన సంస్కృతికి తిరిగి వెళ్ళడానికి, అదేవిధంగా మన రూట్స్ అంటే మన మూలాలు, మన రూట్స్ గుర్తించడానికి ఒక మంచి అవకాశం కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత బిజీ లైఫ్లో, నా లైఫ్ కూడా, మీ అందరి లైఫ్ కూడా ఇప్పుడు బిజీ లైఫ్లో మనం అన్ని మర్చిపోతున్నారు. మన రూట్స్ గురించి, మన సంప్రదాయం గురించి, మన సంస్కృతి గురించి మనం మర్చిపోతున్నారు. దాంతోపాటు ఇప్పుడు కోస్మోపాలిటన్ కల్చర్, మీకు కల్చర్ వచ్చేసింది, అన్ని మంచిదే. అంటే మీకు కల్చర్ గురించి చాలా ఇప్పుడు మీరు చూసుకుంటే మన డ్రెస్సులు, మన ఫుడ్ అన్ని చూసుకుంటే కూడా అన్ని వేరే రకరకాల కల్చర్స్ నుంచి కూడా, సంస్కృతి నుంచి కూడా మన సంస్కృతికి వస్తుంది. అన్ని మంచిదే. అయినా కూడా మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భాష, దీని గురించి మన రూట్స్, మన వాల్యూస్, విలువలు, మన మౌలిక విలువలు, ఇదంతా మనం గుర్తించడానికి కూడా ఒక మంచి అవకాశంగా కూడా మనం ఈ ఉగాది రోజునే చూసుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ పచ్చడి, ఈ ఉగాది పచ్చడి ఇచ్చినప్పుడు నేను ఈ స్టేజ్కి వచ్చి, అదే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలు, 22 అక్టోబర్లో వచ్చాను. సో నా ఫస్ట్ ఉగాది నేను 23 విజయవాడ మూసిబిల్లు చేశాను. అంటే అక్కడ ఫస్ట్ నేను మూసిబిల్లు సబ్స్క్రైబర్ చేశాను. ఆ టైంలో ఇప్పుడు పచ్చడి ఇచ్చినప్పుడు నాకు గుర్తు వస్తుంది. ఫస్ట్ రోజు నాకు పచ్చడి ఒక బౌల్ ఇచ్చినప్పుడు నేను అంటే స్పీచ్ ఏదో అనిపిస్తే నేను తిన్నాను. శ్రీ కట్టమని గోవర్ధన్ గారు ఆహ్వానిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు వారిని సన్మానిస్తున్నారు.
శ్రీమతి గండికోట బాలాజీ గారు వారి వేదిక మీదుగా రాలేదు. సామాజిక సేవాలయం నుంచి శ్రీ కె దామోదరాచారి గారు వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్రకార రంగం నుంచి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా శ్రీ మల్లేరు హరినామి గారిని శ్రీయుతులు జిల్లా కలెక్టర్ గారు మరియు డిఆర్ఓ గారు సన్మానం చేస్తున్నారు. వారికి ఉగాది పండుగ సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఆలయం రంగురంగుల పుష్పాలతో అద్భుతంగా అలంకరించబడింది. ఆలయం పరిసరాలు పండుగ శోభతో కలకలలాడాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ముందు దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అలంకరణ, ఏనుగులు, రాముడు, చిన్ని కృష్ణులు ప్రత్యేక అలంకరణతో భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ అందమైన అలంకారాలు భక్తులకు కనువిందు చేస్తూ ఉగాది వేడుకలకు మరింత వైభవం తీసుకొచ్చాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగాది పర్వదినంతో భక్తులతో కెక్కిరిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయం. టెలికాం రీఛార్జీల ధరల భారాన్ని తగ్గించాలి, కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్. పరాభవనామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి, ఉగాది శుభాకాంక్షల్ని తెలిపిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆకట్టుకున్న పుష్పాలంకరణ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.